morning all of you. Today we are going to learn about the basic operations of Blender. For that, first of all we need to add a object. Okay, Shift A అనేది కీవర్డ్, అది షార్ట్ కట్ ఒక ఆబ్జెక్ట్ని లేదా ఏదైనా ప్లేన్ని యాడ్ చేయడానికి. ఇక్కడ మనం బ్లెండర్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే డిఫాల్ట్గా ఒక క్యూబ్ ఉంటుంది, మనకు అది అవసరమంటే ఉంచుకుంటాం లేదంటే తీసేస్తాం. అది రిమూవ్ చేయడానికి ఫర్ డిలీటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఆన్ బ్లెండర్ సాఫ్ట్వేర్ ఎక్స్ ఇస్ ద షార్ట్ కట్, ప్రెస్ ఎక్స్ అండ్ ఎంటర్, ఆబ్జెక్ట్ అనేది పోతుంది. తర్వాత షిఫ్ట్ ఏ కొడితే మనకు మెష్, కర్వ్, సర్ఫేస్ ఏదైనా సరే ఆబ్జెక్ట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా మెస్లో ఉన్న యూఎస్ పేరుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు చూసినట్లయితే యూఎస్ పేరు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనకు ఎడిటింగ్ తగ్గట్టుగా మనం స్కేలింగ్ చేసుకోవచ్చు, గ్రాప్ చేసుకోవచ్చు. స్కేలింగ్ చేసుకోవాలంటే ఎంటర్ ఎస్ చేసామంటే, అంటే ఎస్పై క్లిక్ చేస్తే అది స్కేలింగ్ ఆప్షన్ని తీసుకుంటుంది. తర్వాత మనకు ఎంత కావాలి సైజ్ అనేది మనం స్కేల్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత దీనికి మళ్ళీ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో కూడా స్కేల్ చేసుకోవచ్చు. ప్రెస్ ఎస్, ఆఫ్టర్ దట్ ప్రెస్ ద డైరెక్షన్ ఎక్స్, వై, జెడ్, ఏదో ఒక డైరెక్షన్ ఎంటర్ చేస్తాం. ఎక్స్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను, అప్పుడు ఎక్స్ డైరెక్షన్లో మనం స్కేల్ చేసుకోవచ్చు, స్ట్రెచ్ అట్లా. ఇప్పుడు దీన్ని ఒక నేను వై డైరెక్షన్లో స్కేల్ చేయాలనుకుంటే ఎస్ క్లిక్ చేసి తర్వాత వై, ఇప్పుడు వై డైరెక్షన్లో స్కేల్ ఎంతైనా చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను దీని యొక్క లొకేషన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే దాని యానిమేషన్ కావాలి కాబట్టి లొకేషన్ కొంచెం చేంజ్ చేయాలి. దానికోసం మనం గ్రాబ్ జీపై క్లిక్ చేసి ఆ బాల్ని, ఆ స్పియర్ని మనం మూవ్ చేయొచ్చు ఎక్కడికైనా. ఇలా మూవ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు స్పెసిఫిక్ లొకేషన్ మనం పెట్టలేకపోవచ్చు, కరెక్ట్గా రాకపోవచ్చు. అందుకోసమే ఒక సెట్ అండ్ డైరెక్షన్లో కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. జీ క్లిక్ చేసాం, దాని తర్వాత డైరెక్షన్ ఎక్స్, వై, జెడ్ ఏదో ఒకటి. నేను ఇక్కడ జెడ్ క్లిక్ చేశాను అంటే వర్టికల్గా మూవ్ అవుతుంది, పైకి కిందకి అన్నట్టు. చూడండి, అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఎక్కడ కూడా అంటే డైరెక్షన్ చేంజ్ అవ్వదు. మనకు ఒక స్పెసిఫిక్గా ఒక డైరెక్షన్లో మనం మూవ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఈరోజు మనం బేసిక్ ఆపరేషన్ నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.